2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. ఒక ఇల్లు కొనుక్కునేటప్పుడే చాలా మంది ఈ మధ్య కాలంలో హోమ్ లోన్ తోటే ఎక్కువగా తీసుకోవడానికి ట్రై చేస్తూ ఉన్నారు. అంటే అట్లా లోన్ తీసుకోకుండా కూడా, అంటే ఇప్పుడు లోన్ తీసుకుంటే అందులో మనము ఇల్లు 30 lakhs ఉంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తోటి మనం 60 lakhs వరకు కొనడం జరుగుతూ ఉంది. అలా కాకుండా అంటే లోన్ తీసుకోకుండానే ఇల్లు చాలా తక్కువ ధరకే వచ్చేలాగా ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా సార్? అఫ్ కోర్స్, గుడ్ క్వశ్చన్. అదొక డ్రీమ్ కమ్ ట్రూ నిజంగానే జరిగింది అనుకోండి. అండ్ 50% డిస్కౌంట్కి దొరుకుతుందంటే అది నిజంగానే అదృష్టం అనుకోవచ్చు మనం. నిజంగానే దొరుకుతుందంటారా? అబ్సల్యూట్లీ 100% క్లియర్ కైండ్ ఆఫ్ ఆపర్చునిటీ ఉంది. అది నేను చెప్పట్లేదు, మన భారతదేశంలో ఉన్న అన్ని పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్, దీన్ని అంటారు పిఎస్బి అలయన్స్. అంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఏవైతే ఉన్నాయో ఆ గవర్నమెంట్ బ్యాంక్స్ అన్నీ కూడా ఈ వెబ్సైట్ని లాంచ్ చేశాయి. సో గవర్నమెంట్ బ్యాంక్సే ఎందుకంటే గవర్నమెంట్ బ్యాంక్స్ ఆర్ బేసికలీ మేనేజ్డ్ బై గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో మన భారతదేశం కేంద్ర ప్రభుత్వము ఈ బ్యాంక్స్ అన్నిటికీ కూడా ఒక మేజర్ షేర్ హోల్డర్ కాబట్టి, సో బ్యాంక్స్ అన్నీ కూడా కరెక్ట్గా గవర్నమెంట్ రూల్స్, ఆర్బీఐ రూల్స్ ప్రకారంగా నడుస్తాయి. సో ఇందులో ఏంటంటే అందరికంటే పెద్ద బ్యాంక్ ఎస్బీఐ, టాప్ సెకండ్ బ్యాంక్ పంజాబ్ నేషనల్ బ్యాంక్, అఫ్ కోర్స్ బ్యాంక్ ఆఫ్ బరోడా, చాలా ఉన్నాయి, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బోలెడ్ ఉన్నాయి. అసలు పేర్లు చెప్పుకోవాలి అంటే వాళ్ళందరూ కలిసి ఈ వెబ్సైట్ క్రియేట్ చేశారు. మీరు మీ సొంత కళల్ని నిజం చేసుకోవడానికి మీ దగ్గర క్యాష్ ఉందా, క్యాష్ ఫుల్ పేమెంట్ చేస్తారా, 50%లో మీకు ఇల్లు వస్తుంది. క్యాష్ లేదా ఇంకొక బ్యాంక్ నుంచి మీరు అప్రూవల్ తీసుకుంటారా ఆ ఇల్లు కొనుక్కోవడానికి, ఆల్రెడీ కట్టిన ఇల్లు అనమాట. సో సెకండ్స్లో మీరు పర్చేస్ చేసుకుంటున్నారు, అది కూడా మీకు 50% డిస్కౌంట్లో వస్తుంది. ఎలా సార్? సింపుల్, ఒక విధానం ఉంది, దానికి ఒక రూల్ ఉంటుంది. యూ నీడ్ టు ఫస్ట్ రిజిస్టర్ యువర్ సెల్ఫ్. మిమ్మల్ని మీరు ఇక్కడ డీటెయిల్స్ అన్నీ కూడా ఇక్కడ మీరు లాగిన్ చేసే చోట్ల వెళ్ళేసి, ఆర్ బయర్ రిజిస్ట్రేషన్, అంటే నేను ఒక బయర్ అవుదాం అనుకుంటున్నాను, నేను ఒక ఇల్లు కొనాలనుకుంటున్నాను తక్కువ రేట్లో, నా దగ్గర మార్కెట్లో 60-70 లక్షలకే ఇల్లు దొరుకుతున్నట్టున్నారు, కానీ 30 లక్షలకే నా బడ్జెట్ ఉంది కాబట్టి నాకు అంత తక్కువలో ఇల్లు దొరుకుతుందా అంటే మీరు ఇక్కడికి వెళ్ళి సర్చ్ చేస్తే మీకు ఎగ్జాంపుల్ నేను నిజంగానే చూపిస్తున్నాను. ఎగ్జాంపుల్ అంటే ఉత్తుత కైండ్ ఆఫ్ డీటెయిల్స్ కాదు, నిజంగానే నిజం చూపించబోతున్నాను. అండ్ ఇంకా ఎన్ని బ్యాంక్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా ఈ వెబ్సైట్ క్రియేట్ చేసిన వాళ్ళలో అంటే ఇక్కడ చూడండి, ప్రమోటర్ బ్యాంక్స్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇవన్నీ కూడా ఆల్ఫాబెటికల్ ఆర్డర్లో ఉన్నాయి. సో కాబట్టి బి లెటర్తో స్టార్ట్ అయింది బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా అండ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, ఎస్బీఐ, యూకో బ్యాంక్, యూనియన్ బ్యాంక్. సో దాదాపు ఒక 10 బ్యాంకులు ఉన్నాయండి. ఇవన్నీ కలిసి కూడా ఒక వెబ్సైట్ని క్రియేట్ చేసాయి. ఎందుకంటే ఈ బ్యాంక్స్ దగ్గర ఏమవుతుందంటే ఎంతోమంది హోమ్ లోన్స్ తీసుకొని వాళ్ళ పర్సనల్ కారణాల వల్ల వాళ్ళు కట్టుకోలేకపోయారు. ఆ ఇండ్లన్నీ కూడా బ్యాంక్ ఏం చేస్తుందంటే జప్తు చేస్తుంది. ఆ జప్తు చేసిన ఇండ్లని ఇక్కడ వేలం కోసం వేస్తారనమాట. సో ఇక్కడ మీరు వచ్చిన తర్వాత మీరు ఫస్ట్ మీ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చి ఇక్కడ బయర్ రిజిస్ట్రేషన్ కూడా వెళ్ళిపోవాలి. అక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఒకసారి మీరు ఇక్కడ కంప్లీట్గా టైప్ చేశారనుకోండి, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తాయి. సో దిస్ ఇస్ హౌ వెల్కమ్ టు బ్యాంక్ నెట్ ప్లాట్ఫామ్. ఇక్కడ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయండి. ఇవన్నిటికీ కూడా మీరు చదువుకున్న తర్వాత ఐ అగ్రీ అన్న బటన్ నొక్కారనుకోండి, అప్పుడు మీకు ఇక్కడికి వెళ్ళిపోయి మీ ఈమెయిల్ ఐడి అడుగుతుంది. సో మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ లాంటిది వస్తుంది, అది మీరు వెరిఫై చేసుకోవాలి. సో దానికంటే ముందు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను మీకు ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను శిరీష. ఇప్పుడు మనం హైదరాబాద్లో కూర్చొని ఈ వీడియో మనం చేస్తున్నాం కాబట్టి హైదరాబాద్లో ఒకవేళ ఎవరైనా ఉన్నవాళ్ళు హైదరాబాద్ ఇండ్లు నాకు నా బడ్జెట్లో దొరుకుతాయా అన్న విషయం మీకు కావాలి అనుకుంటే రెసిడెన్షియల్, కమర్షియల్, అగ్రికల్చరల్, ఇండస్ట్రియల్ అండ్ అదర్ ప్రాపర్టీస్, ఇవన్నీ కూడా మీరు ఇక్కడ సెర్చ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు సిటీ పేరు టైప్ చేయండి, హైదరాబాద్. హైదరాబాద్లో హైదరాబాద్ తెలంగాణ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ప్రాపర్టీ సబ్ టైప్ ఏంటిది, మీకు ఫ్లాట్ కావాలా, ఇండివిజువల్ హౌస్ కావాలా, విల్లా కొనాలనుకుంటున్నారా, బంగ్లో కావాలా, ఫామ్ హౌస్, ప్లాట్ ఆర్ స్టూడియో అపార్ట్మెంట్. సో ఇండివిజువల్ హౌస్ ఏంటంటే చాలా పాతకాలం నుంచి వస్తున్న ఒక ఆచారం లాంటిది అనమాట. మా ఫాదర్, మా తాతయ్య అందరూ కూడా ఇండిపెండెంట్ హౌస్ అంటారనమాట. సో ఇండిపెండెంట్ హౌస్నే మనం సెర్చ్ చేసుకుందాం. సో ఇండిపెండెంట్ హౌస్ నేను సెలెక్ట్ చేసుకున్నాక నా బడ్జెట్ ఎంత ఉంది, నా బడ్జెట్ ఉంది ఎగ్జాక్ట్లీ మ్యాక్సిమం ఇప్పుడు హైదరాబాద్లో ₹1,00,00,000 అంటారండి ఒక ఇండిపెండెంట్ హౌస్ తీసుకోవాలి అంటే. కానీ నా బడ్జెట్ అంత లేదే, ఒక 40 lakhs ట్రై చేద్దామా, ఫస్ట్ దీంతో స్టార్ట్ చేద్దాం మనం సర్చ్ చేయడం. సో ఇలా మనం 40 lakhs బడ్జెట్ ఇచ్చిన తర్వాత సర్చ్ అని చెప్పంగానే చూడండి ఎన్ని ఇండ్లు వచ్చాయి. సో
ఇండివిజువల్ హౌస్ ఫర్ సేల్ ఇన్ హైదరాబాద్. డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఇంట్రెస్ట్ ఉందా, ఇక్కడ క్లిక్ చేయండి ఇంట్రెస్ట్ ఉన్న బటన్ మీద. అక్కడ మీకు మీ డీటెయిల్స్ అడుగుతుంది. ఆ డీటెయిల్స్ అన్ని టైప్ చేయండి. 39 లక్షల్లో ఇది ఒక ఇండిపెండెంట్ హౌస్ కనపడుతుంది. మీరు ఆ ఫొటోస్ కానివ్వండి, దాని డాక్యుమెంట్, దానికి సంబంధించిన పేపర్స్ అన్నీ కూడా మీరు వెరిఫై చేసుకోవచ్చు. ఓకేనా? అవసరమైతే మీరు ఆ సైట్కి వెళ్ళొచ్చు, సైట్కి వెళ్ళి సైట్ చూసుకోవచ్చు. మళ్ళీ బ్యాంక్ వచ్చి బ్యాంక్లో డాక్యుమెంట్స్ క్రాస్ వెరిఫై చేసుకోవచ్చు. ఏ బ్యాంక్ అయితే లోన్ ఇచ్చిందో ఆ బ్యాంక్లో డాక్యుమెంట్స్ ఒరిజినల్స్ అక్కడే ఉంటాయి. అక్కడికి వెళ్ళి మీరు అవన్నీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసుకోవచ్చు. డీటెయిల్స్ కూడా ఉంటుందా సార్? కంప్లీట్ గా ఉంటుందండి. ఎవ్రీ సింగిల్ డీటెయిల్ విల్ బి దేర్. ఒకసారి మీరు బయర్ రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత, మీరు చేసుకోకపోతే మీకు డీటెయిల్స్ రావు. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు కాబట్టి నేను రిజిస్ట్రేషన్ చేసుకోలేదు. డబ్బులు ఉన్నప్పుడు నేను చేసుకుంటా. నా ఇప్పుడు ఇండివిజువల్ హౌస్ ఇన్ వసంత్ విహార్ కాలనీ 18.96 lakhsలో మీకు ఒక ఇండిపెండెంట్ హౌస్ వస్తుంది. కెన్ యూ జస్ట్ ఇమాజిన్? అంటే ఇక్కడ ఏంటంటే బ్యాంక్ వాళ్ళు ఏం చేస్తారంటే అండి, మార్కెట్ ప్రైస్ ఏదైతే ఉంటుందో ఆ మార్కెట్ ప్రైస్లో నా దగ్గర మార్కెట్ ప్రైస్కి రాకున్నా కానీ బయ్యర్ పర్వాలేదు, ఎంతకైతే ఆ బయ్యర్ కొన్నాడో, నా దగ్గర లోన్ తీసుకున్నాడో ఆ పాత రేటుకి వచ్చిందా నేను ఇమీడియట్గా అమ్మేస్తాను అంటారు. ఎందుకంటే కొన్ని వందలాది కోట్లు ప్రతి బ్యాంకువి ఇరుక్కుని ఉన్నాయి ఇక్కడ ఈ హోమ్ లోన్స్లో. ఎంతమంది అయితే కట్టలేకపోతున్నారో అది బాగా కొండలాగా రోజు రోజు పెరిగిపోతుంది, కానీ అది తగ్గట్లా. ఆ కొండని కరిగించాలి అంటే ఇలాంటి బ్యాంకు వెబ్సైట్ ఉండాలి దేవుడా కంపల్సరీ అని చెప్పేసి ఈ బ్యాంక్ చైర్మన్ అందరు కలిసి కూడా డిస్కషన్ చేసి మీటింగ్ చేసి గవర్నమెంట్తో పర్మిషన్ తీసుకొని మరి వెబ్సైట్ని లాంచ్ చేశారు. సో దాట్ త్వరగా వీళ్ళు ఈ ఇండ్లని అమ్మేసుకొని దాన్ని ఎన్కాష్ చేసుకోవచ్చు. సో దట్ వాళ్ళ దగ్గర ఎన్పిఎస్ పెరగకూడదు. ఎన్పిఎస్ అంటే నాన్ పర్ఫార్మింగ్ యాసెట్. సో ఎన్పిఏ పెరగకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ఇది ఒక బ్రహ్మాండమైన ఐడియా. మనం ఇక్కడ ఉన్నామా లోకల్లో ఇవన్నీ ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కువ మంది ఎవరుకుంటున్నారు తెలుసా? అమెరికాలో కూర్చున్న మన ఇండియన్స్ కానివ్వండి, యూరోప్లో ఉన్న వాళ్ళు కానివ్వండి, మిడిల్ ఈస్ట్లో, సౌదీలో చాలా కష్టపడి రూపాయి దాచిపెట్టుకొని మరి వాళ్ళు ఇక్కడ ప్రాపర్టీస్ కొనేసుకుంటారు. ఎందుకంటే మీరు గవర్నమెంట్ బ్యాంక్ వెబ్సైట్ నుంచి మీరు కొనుక్కుంటున్నప్పుడు మీకు ఎలాంటి ధోకా ఉండదు. ఎందుకంటే దానికి అష్యూరెన్స్ మీకు బ్యాంక్ ఇస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఏ బ్రోకరు ఇక్కడ ఉండరు, ఎవరు కూడా మధ్యలో ఏజెంట్స్ ఉండరు, నో బడీ అనమాట. డైరెక్ట్గా బ్యాంక్ అండ్ మీరు, దట్స్ ఇట్. ఇంకా మీకు ఇక్కడ ఎలాంటి కైండ్ ఆఫ్ టెన్షన్ తీసుకునే అవసరం లేదు కాబట్టి మీరు ఇలాంటి వెబ్సైట్స్కి వెళ్ళిపోయేసేసి మీకు కావాల్సిన ఇల్లు మొత్తం మీరు ఇక్కడ చూసుకొని యూ కెన్ బై దాట్. వాళ్ళ ఇంటి ఓనర్స్ వాళ్ళ డీటెయిల్స్, వాళ్ళ పేర్లు, వాళ్ళ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడ ఉంటాయి మీకు. జస్ట్ మీ దగ్గర క్యాష్ ఉందా, లేదంటే మీరు హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా, హోమ్ లోన్ అప్రూవల్ మీ బ్యాంక్ నుంచి తీసుకోండి. ఈ వెబ్సైట్కి రండి. ఇళ్ళన్నీ కూడా కంప్లీట్గా చెక్ చేశాక మీకు సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఆ ఇళ్ళని కొనుక్కోమని చెప్తాను. అండ్ దీని గురించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ ఏ రోజైనా కానివ్వండి, బ్యాంక్ని కాంటాక్ట్ అయ్యే ముందు నన్ను అడగాలనుకుంటున్నారా, ఎనీ టైం నేను మీకు హెల్ప్ చేస్తాను. ఎలా సార్, ఎలా మీ హెల్ప్ తీసుకోవాలి అన్న, మీ గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఎలా కాంటాక్ట్ అవ్వాలి? ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే ఇక్కడ మీకు ఎలాంటి చీటింగ్స్ జరగవు. ఇది గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉన్న మన గవర్నమెంట్ బ్యాంక్స్ వైపు నుంచి కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు 90% ప్రాబ్లం అక్కడే సాల్వ్ అయిపోయింది. ఇక మిగతా 10% అంటారా, అందులో మీకు మా సర్వీసెస్ కావాలి అనుకుంటే మా దగ్గర, ఎందుకంటే మన దగ్గర లీగల్ ఒపీనియన్ కోసం అడ్వకేట్స్ ఉన్నారు. మన దగ్గర అట్ ద సేమ్ టైం ప్రాపర్టీ వాల్యుయేషన్ చేసే గవర్నమెంట్ బ్యాంక్స్లో ఎవరైతే కైండ్ ఆఫ్ సెలెక్టెడ్ ఏజెంట్స్ ఉంటారు కదా, అలాంటి గవర్నమెంట్ ప్రాపర్టీ వాల్యూవర్స్ ఉన్నారు మన దగ్గర. సో వీళ్ళందరూ కూడా చార్టర్డ్ అకౌంటెంట్తో సహా మీకు ఎవరి సర్వీస్ కావాలన్నా ఆల్ రిజిస్టర్డ్ మెంబర్స్ ఆఫ్ బ్యాంక్స్ ఉంటారు, ఎంపానల్డ్ మెంబర్స్ అంటారు వాళ్ళని బ్యాంకులో. సో ఆ వాళ్ళతో మనం ఆ ప్రాపర్టీ మొత్తం అంతా క్రాస్ వెరిఫై చేయించి మరి మీకు ఈ ప్రాపర్టీలో మనము పూర్తిగా కైండ్ ఆఫ్ లోన్ కానివ్వండి, ఎన్కాష్మెంట్ కానివ్వండి, మీకు ఒక స్మూత్ ట్రాన్సాక్షన్ అనే దానికి మేము ఆ బ్రిడ్జ్ని ఏర్పాటు చేస్తాం. సో మీకు మా సర్వీసెస్ కావాలి అంటే తప్పకుండా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి, లేదా వాట్సాప్ మెసేజ్ పెట్టండి ఏ రోజైనా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.